అండ్ సార్ అలాగే ఇప్పుడు పుతిన్ మన ఇండియా పర్యటన వేళ డిఫెన్స్ స్టాక్స్ అన్నవి బాగా పుంజుకుంటున్నాయి. అంటే అవి మిగతా వాటికి కూడా ఏమైనా బూస్టప్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఇండియాకి బిల్ గేట్స్ వచ్చిన పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా ఆ రోజు మార్కెట్ ప్లస్లోనే ఉంటుంది. యాక్చువల్గా ఇవాళ ఏమనుకున్నాం, ఐఎన్ఆర్ పెరిగింది కాబట్టి నిన్న పడింది, ఆ ఎఫెక్ట్ ఆ వాసన కొంచెం ఉండొచ్చు, హాఫ్ డే మధ్యాహ్నం నుంచి పెరగచ్చు అనుకున్నాం. ఎప్పుడైతే 4th 5th గ్రేట్ లీడర్ మనకి వస్తున్నారు, ఆటోమేటిక్గా సినారియో మారిపోయింది. మార్నింగ్ నుంచే ప్లస్లోనే ఉంది. సో కన్సిస్టెంట్గా ఇప్పుడు 26,000 కనుక పైన క్లోజ్ అయితే రేపు కూడా ప్లస్సే ఉంటుంది. రేపు ఆర్బీఐ మీటింగ్ ఉంది, ఆర్బీఐలో 25 బేసిస్ కట్ చేశారనుకోండి, 26,100 టచ్ అవుతా అంటే 26,000 నుంచి 23,000 తీసుకోవచ్చు. ఆ రేంజ్లో ఎక్కడైనా 26,000 26,300 ఈ రేంజ్లోనే క్లోజ్ కావచ్చు. సో 26,300 అంటే లాస్ట్ 4-5 డేస్ నుంచి మార్కెట్ పడుతుంది. జనరల్గా ఏమవుతుంది, 4 డేస్ పడుతుంది మార్కెట్, ఆ వెరీ నెక్స్ట్ డే ఆ 4 డేస్ లాస్ కూడా కవర్ చేస్తుంది, టోటల్ మొత్తం వస్తుంది. ఇవాళ రేపు అదే జరుగుద్ది, ఈ 4 రోజులు లాస్ కూడా మళ్ళీ పెరిగిపోద్ది. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్, అదే జరుగుతుంది ఇక్కడ. సో అది మనకి డిఫెన్స్ సెక్టర్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ నాకు సంబంధం లేదు, మీ డిఫెన్స్ మీరు చూసుకోండి, మేము డబ్బులు ఇవ్వని యుఎస్ ఆయన అన్నారు కదా. ఇప్పుడు దాకా వాళ్ళు యుఎస్ఏలో చూశారు కదా, ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచారు. వాళ్ళ జీడిపిలో 3 to 5% మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అన్నప్పుడు పాకిస్తాన్ ఇండియా వార్ వచ్చింది. ఆ వార్లో మన ఆయుధాలన్నీ ఎలా ఉన్నాయో, ఎలా స్ట్రాంగ్ ఉన్నాయో, S-400 కానీ, రాఫిల్ కానీ, బ్రహ్మోస్ కానీ ఎలా ఉన్నాయో చూశారు. సో అన్ని కంట్రీస్ కూడా, యూరోపియన్ కంట్రీస్ కూడా హెచ్ఏఎల్ కానీ, బీడీఎల్ కానీ, గవర్నమెంట్ కంపెనీస్కి ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయి. ఆర్డర్స్ వచ్చినాయి, అది కంప్లీట్ చేసి ఆర్డర్ కంప్లీట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు కదా ప్రాఫిట్స్ వచ్చేది. సో అందుకనే డిఫెన్స్ సెక్టార్ పెరిగే ఛాన్స్లే ఉంటుంది. లాస్ట్ 1 year ఇబ్బంది పడింది. సో డెఫినెట్గా డిఫెన్స్ సెక్టార్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఎక్కువ ఇప్పుడు మనకి రష్యా నుంచి కూడా, యుఎస్ నుంచి కొంటే మనకు సోర్స్ కోడ్ ఇవ్వరు. అదే రష్యా నుంచి అయితే బ్రహ్మోస్ కూడా వాళ్ళదే కదా, అక్కడి నుంచి తీసుకుందే కదా, అక్కడి నుంచి మనకు సోర్స్ కోడ్ తీసుకొచ్చి మనకి ఇక్కడ తయారు చేస్తూ వాళ్ళు మనకి ఇక్కడికి వచ్చి మనకి నేర్పిస్తూ ఆ సోర్స్ కోడ్ మనకి ఇస్తున్నారు. అందుకంటే ఏం కావాలా? సో అందుకనే మన ఇది కూడా పెరుగుతున్నాయి. సో కొత్త ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. వేరే కంట్రీస్ కూడా ఇచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది. కాబట్టి డిఫెన్స్ సెక్టర్ అయితే లాంగ్ టర్మ్లో నెక్స్ట్ 2 to 3 years పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు తక్కువ ఉన్నాయి అని బాధపడాల్సిన పని లేదు. సో డెఫినెట్గా ఒక్కొక్కసారి ఏముందంటే కన్సాలిడేషన్ అనేది లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అయ్యి టైట్ పొజిషన్స్, అంటే అక్కడ కొంచెం స్లైట్ కన్సల్ట్ తీసుకొని బ్రేక్అవుట్ అనేది విపరీతంగా ఉంటుంది. సో ఆ టైం అనేది మనం ఇవ్వాలి. ఆ స్క్రిప్ట్కి జుంజున్వాలా గారు చెప్పినట్టు ఒక స్క్రిప్ట్కి 10 ఏళ్ళు అంటే మనం ఉండగలమా? ఉండలేం కదా. సో మనకి ఇన్స్టెంట్ గెయిన్ కావాలా, పెట్టగానే పెరగాల, తగ్గకూడదు. అట్లా కాకుండా తగ్గుతాయి కానీ వస్తుందా లేదా, అది మంచి కంపెనీయే కాదా, అలాంటి కంపెనీ పెట్టాం. తక్కువలో వచ్చింది, ఎవరో మెసేజ్ ఇచ్చారు, అన్నోన్ పర్సన్ నుంచి మెసేజ్ వచ్చింది, రూపాయి ఉంది, 1,00,000 షేర్లు అంటే 1,00,000 షేర్లు వస్తాయి అన్నప్పుడు లిస్ట్ కాకుండా పోతే ఏమైపోవాలా?